తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమగలటి మా తండ్రి, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవ తండ్రి, రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, ధవలవర్ణుడా తండ్రి, మీకే ఘనత. అపరంజి వంటి శిరస్సు గల మా ప్రభ, మీకే మహిమ. అతి కాంక్షణటువంటి మా దేవ, మీకే స్తుతి. అత్యున్నత సింహాసనపై ఆసీనుడైన మా దేవ, మీకే మహిమ. సైన్యములకు అధిపతియగు మా దేవ, మీకే ఘనత. ఆశ్చర్యకరుడు అయినటువంటి మా దేవ, మీకే స్తుతి. ఆలోచనకర్త మా దేవ, మీకే స్తోత్రం. సమాధానకర్తయగు అధిపతి అయినటువంటి మా దేవ, మీకే స్తుతి. మొదటివాడను కడపటవాడను సెలవిచ్చినటువంటి మా దేవ, మీకే స్తోత్రం. మహాగరుడు అయినటువంటి మా దేవ, మీకే స్తోత్రం. కీర్తి స్తోత్రం మహిమలు కలిగినటువంటి మా ప్రభ, మీకే ఘనత. రక్షకుడైనటువంటి మా దేవ, మీకే స్తుతి. దయాళుడు అయినటువంటి మా ప్రభ, మీకే మహిమ. అగ్ని స్వరూపము గల మా దేవ, మీకే ఘనత. మహాగణ కార్యములు చేయువాడా, మీకే స్తోత్రం. పరలోకమందున్న మా తండ్రి, మీకే ఘనత. అద్భుతమైనటువంటి సూచక్రియలు చేయవాడమైనటువంటి మా ప్రభ, మీకే స్తుతి. కరుణ వాత్సల్యము గలవాడా, మీకే స్తోత్రం. అత్యున్నత కృపగల మా ప్రభ, మీకే మహిమ. రోషము గల మా దేవ, మీకే ఘనత. మహాబలము గల మా ప్రభ, మీకే స్తుతి. ఆది నుండి ఉన్నటువంటి మా దేవ, మీకే స్తుతి. నిష్కలంకమైనటువంటి మా ప్రభ, మీకే మహిమ. సర్వలోకమునకు రాజు అయినటువంటి మా దేవ, మీకే స్తోత్రం. ఎమ్మెన్యేల నామమునకు మాకు తోడుగా వచ్చినటువంటి మా ప్రభ, మీకే మహిమ. జ్ఞానుల చేత స్మరింపబడినటువంటి మా ప్రభ, మీకే ఘనత. వ్యాధి రోగములను స్వస్థపరిచినటువంటి మా తండ్రి, మీకే స్తుతి. మమ్మను ఓదార్చువాడా, మీకే స్తోత్రం. స్తోత్రం ప్రభ, పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి. నాయన మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, ఆయన మీ ప్రియకుమారుని భూమి మీద పంపించి తండ్రి, మేము అనిపించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారం నుంచి మమ్మల్ని విడుదల చేసి నాయన మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి తండ్రి, మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానం బట్టి తండ్రి, మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను ఆయన. ఆయన తండ్రి, మా తల్లి గర్భాన పండింది మొదలుకున్నానే ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వలన అనేక విషయాల్లో పాపం చేస్తున్నాం తండ్రి. సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి మీ బిడ్డల మీద మేము అందరము కూడా తండ్రి, మీ సన్నిధిలో మా పాపములన్నీ కూడా తండ్రి ఒప్పుకొని విడిచిపెడుచున్నాం నాయన. మా పాపములన్నీ మన్నించమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు తండ్రి, ఇదిగోనైనా అనేకులు నాయన నేత్రాసులోను నాయన జీవపు డంగంలోను డంబములోను సులువుగా చిక్కులు పెట్టే పాపమే కానీ, గర్వమే కానీ తండ్రి, ఏ విధమైనటువంటి నాయన సాతాను చిక్కులలో పడిపోకుండా ఉన్నట్లు నాయన మీ దయారకల చాటును భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి, మరి ముఖ్యంగా మా నాలుకలను, మా శరీరాలను అదుపు చేసుకోవడానికి కావలసినటువంటి సహాయం దయచేయండి తండ్రి. నేను తండ్రి, స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహింపరుచుతున్నాడు, నేను వారికి రక్షణ కనపరిచినట్లు వాడు నా మార్గమును సిద్ధపరచుకున్నాడని తండ్రి మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి, మిమ్మల్ని తండ్రి సార్వత్రిక సంఘంగా మేమందరము తండ్రి మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని గణపరచుటకు సహాయం చేయండి తండ్రి. ఇక నైనా సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబము తండ్రి నాయన తండ్రి, ఉదయ సాయంకాలాల్లో తండ్రి మా మా గృహాలలో తండ్రి మిమ్మల్ని ఉదయ సాయంకాలంలో తండ్రి మేము ప్రార్థన చేయనట్లు ఆయన ప్రార్థనా శక్తిని, ప్రార్థనా జ్ఞానమును, ప్రార్థనా బుద్ధిని మాకు దయచేయండి తండ్రి. ఆయన మేమందరము సిద్ధపాటు కలిగి తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేమందరం మా కుటుంబాలతో పాటు తండ్రి మీ సన్నిధికి నైనా నిందారైతులుగా పరిశుద్ధులుగా వచ్చినట్లు అయినా సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. మన ముఖ్యంగా విశ్వాసుల కుటుంబాలలో సమాధానం కొరకు తండ్రి, విశ్వాసుల మధ్య సమాధానం కొరకు తండ్రి, విశ్వాసుల సంఘం వెలుపటి వారితోనూ సమాధానంగా ఉండడానికి కావాల్సినటువంటి తండ్రి మీ సన్నిధిలో సహాయము, ఓర్పు, సహనము అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. సార్వత్రిక సంఘంలో ఉన్న మేమందరము కూడా తండ్రి తండ్రి మీతో సమాధానంగా ఉండుటకు తండ్రి, పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతుకున్నట్లు నాయన సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. నాయన ఇదిగో తండ్రి, ఆమోస్ గ్రంథం 5:13 మీరు సెలవిచ్చిన ప్రకారం ఇది చెడు కాలము కనుక ఈ కాలమున తండ్రి బుద్ధిమంతుడు ఓరకుండునని అని తండ్రి మేము ఏ విధమైన ఆవేశాలకి పోకుండా తండ్రి, లోక మాయలో చిక్కుకొని పోకుండా నాయన మీ సన్నిధిలో నాయన తండ్రి నీతిమంతులు నాయన విశ్వాసం మూలంగా బ్రతుకున్న లేఖనము సెలవిచ్చిన రీతిగా తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన నిందారైతులుగా పరిశుద్ధులుగా బ్రతుకున్నట్లు సహాయం చేయమని తండ్రి మీ కృపా కాపుదలు మాకు అనుగ్రహించి నడిపించమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా నాయన ఇగో తండ్రి, మీరు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడని అని వెనుక నుండి ఒక శబ్దము మీ చెవులకు వినబడినని తండ్రి మీరు యెషయా గ్రంథం 30:21 నాయన సెలవిచ్చిన రీతిగా తండ్రి మీరు మాతో మాట్లాడిన రీతిగా తండ్రి, ఇదిగా నాయన ఇక నేను మీ ఆత్మశక్తి ద్వారా తండ్రి నాయన మాతో మాట్లాడండి నాయన వివేకం మాకు అనుగ్రహించండి తండ్రి. ఏది మంచి ఏది చెడు నాయన మీ మార్గంలో నడవడానికి కావాల్సినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించండి.
ఆత్మశక్తిని దయచేయండి, ప్రార్థన శక్తిని దయచేయండి, ప్రార్థన దుప్పటి మాకు దయచేయండి, ప్రార్థన వరం దయచేయండి అయినా. యాకోబు వలె తండ్రి నాయన మేము పట్టుదల గల ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. ఇర్మియా వలె రోధించి ప్రార్థన చేయడానికి కావాల్సిన కృపాను గ్రహించండి తండ్రి నాయన. ఇగో దానియేలు ఏ విధముగా తండ్రి ముమ్మారు మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేశాడో అట్టి కృపను మాకు దయచేయండి అయ్యా. అయ్యా అయ్యా మీ ఆత్మశక్తిని దయచేయండి అయ్యా. మీ ఆత్మ లేకేనయ్యా మేము ఇలా అయిపోతున్నామయ్యా. అయ్యా సహాయం చేయండి నాయన. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మేము నిరీక్షణ విషయమే తండ్రి మేము ఒప్పుకున్న దాన్ని నిశ్చలముగా పట్టుకుందామని తండ్రి మా పరుగు చివరి వరకు కొనసాగించడానికి కావలసిన శక్తిని సహాయాన్ని మాకు దయచేయండి అయ్యా. అయ్యా అయ్యా నా ధర్మ విధులను వారి హృదయాల మీద ఉంచి వారి మనసు మీద రాయుధులని సెలవిచ్చున్నావు కదా తండ్రి. అట్టి నాయన అట్టి కృప మాకు అనుగ్రహించండి తండ్రి. మా మనస్సులలో వాక్యమును భద్రం చేసుకుని వాక్య ప్రకారం ప్రవర్తించడానికి తండ్రి మాకు నేర్పించమని అడుగుచున్నామయ్యా. అయ్యా అయ్యా హెబ్రీ పత్రిక 11:10 తండ్రి అనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూచుండినని తండ్రి మా పితరుని అబ్రహాము గురించి మీరు రాయించారు కదా తండ్రి. మేము కూడా అట్టి నిరీక్షణ గలవారమై తండ్రి నాయన అబ్రహాము కుమారులుగా తండ్రి మేము నాయన వాగ్దాన కుమారులుగా మేము ఉండున్నట్లు నాయన. ఇదిగో నాయన మీ ప్రియ కుమారుని బలియాగం గావించావయ్యా. అట్టి కృప మాకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా సహాయం చేయండి తండ్రి. అయ్యా మీరు రెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నామయ్యా. మీ కృపా కాపుదలు అనుగ్రహించమని అడుగుచున్నాం పరమ తండ్రి. సర్వోన్నతుడ సర్వలోక న్యాయాధిపతి నీకే స్తోత్రం నాయన. ఇకనైనా భార్య భర్తలు ఇరువురు తండ్రి నాయన ఇకనైనా మా గృహాలలో తండ్రి సమాధానంగా కలిగి ఉన్నట్లు సహాయం చేయండి తండ్రి. ఇకనైనా భార్య రక్షణలోనికి వస్తే భర్త రక్షణలోనికి రావట్లేదు నాయన. భర్త రక్షణలోనికి వస్తే భార్య రక్షణలోనికి రాలేదు తండ్రి నాయన. అటువంటి కుటుంబాలలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా అనేక శ్రమలు పడుతున్నటువంటి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అనేక సోదరుల్లో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారయ్యా. ఆ బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అనేకులు ఆధ్యాత్మికంగా వెనకబడి ఉన్నారయ్యా. అటువంటి బిడ్డలు లేవనెత్తండి అయ్యా. అనేకులు నాయన ఇక నేను సాతాను తంత్రాలలో పడిపోయి ఉన్నారయ్యా. అయ్యా లేవనెత్తండి అయ్యా. అయ్యా అనేకులు నేత్రాశలో పడిపోయి ఉన్నారయ్యా. ఆ బిడ్డలని లేవనెత్తండి అయ్యా నాయన. ఇగో టీవీ సీరియల్స్లోనే కానీ మొబైల్స్లోనే కానీ నాయన అనేక విషయాలలో తండ్రి పడిపోయి ఉన్నటువంటి బిడ్డలను అందరినీ లేవనెత్తమని అడుగుచున్నామయ్యా. అయ్యా నీవు తప్ప మమ్మల్ని ఆదుకునే నాదుడు లేడయ్యా నాయన. నీవు తప్ప మమ్మల్ని నాయన కాపాడే దేవుడు లేడయ్యా తండ్రి. మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన మీ కృపా కాపుదలు అనుగ్రహించండి తండ్రి నాయన. తండ్రి మీ సన్నిధిలో నాయన కృపా కాపుదలు అనుగ్రహించండి తండ్రి. మా దోషములు పోయినట్లు బాగా కడుగు నాయన. మా పాపం పోయినట్లు తండ్రి మమ్మల్ని పవిత్రపరచమని అడుగుచున్నాం దేవాని కృప చొప్పున మమ్మల్ని కరుణింపు నాయన. నీ వాత్సల్యము చొప్పున మా అతిక్రమలు తుడిచేయమేమో తండ్రి నాయన. సహాయం చేయండి నాయన. ఇక తండ్రి హృదయం మాయలో చిక్కుకొని పోకుండానట్లు నాయన మీ కృప కాపుదలు మాకు అనుగ్రహించండి తండ్రి నాయన. తండ్రి ఇక నాయన వాక్యం మా హృదయంలో భద్రపరుచుకునే వాక్య ప్రకారం ప్రవర్తించినట్లు నాయన. వాక్య ప్రకారం మేము బ్రతున్నట్లు తండ్రి మా మనస్సులో బహు జాగ్రత్తగా కాపాడుకోవడానికి కావలసినటువంటి మీ ఆత్మ సహాయం అర్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి అయ్యా. అయ్యా ఇంద్రియ నిగ్రహములకు సహాయం చేయండి నాయన. మాట వల్లనే కానీ నాలుక వల్లనే కానీ క్రియల వల్లనే కానీ తండ్రి ఏ విధమైనటువంటి నాయన పాపంలో పడిపోకుండా ఉన్నట్లు నాయన. అయ్యా నీ కాపుదలు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. ఉదయకాల సమయం మొదలుకొని నాయన ఇగో ఈ రాత్రికాల సమయం వరకు తండ్రి ఏ విధమైన మాయలో నాయన సాతాను ఊరిలో పడిపోయి ఉన్నాము. సహాయం చేయండి నాయన. నీ దయారెక్కల సాటున భద్రపరిచావయ్యా. నీ కృప కాపుదలతో మమ్మల్ని నాయన క్షేమకరమైన స్థితిలో ఉంచావయ్యా. అందరూ బట్టి మీకు స్తోత్రం నాయన. కోడి తన పిల్లల్ని ఏ విధంగా అయితే రెక్కల చాటున భద్రపరిచిందో ఆ విధంగా మీరు భద్రపరిచిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇక అంతరేంద్రులను ఉదయంలో పరీక్షించే దేవుడు నీవే నాయన. మాలో చేదైన వేదన మొలిచి ఉంటే పెరికి వేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి నీతియు యథార్థమైన భక్తి గలవారమై తండ్రి మీ ప్రియకుమారుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకోవడానికి నాయన మీ సహాయం అందిస్తున్నాం తండ్రి నాయన. ఇంకా కోపపడుగానే పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు కోపం నిలిచి ఉండకూడదని సెలవిచ్చున్నావు కదా నాయన. మేము ఒకవేళ ఏ విధమైన ఎవరి మీద కోపంతో నాయన కోపం వలన అసూయ వస్తుంది తండ్రి నాయన. అలా అసూయలో మేము పడిపోకున్నట్టు అదే నాయన సులువుగా సిక్కులు పెట్టే పాపం అసూయ కానీ గర్వమే కానీ నాయన మరి ఏ విధమైనటువంటి చేదని వేరే మొలిచి ఉంటే పేరుకి వేయండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి దురాత్మల సమూహంతో పోరాటం కావలసినటువంటి ఆత్మశక్తిని ఇవ్వండి నాయన. ఆపదినమందు దురాత్మలు ఎదిరించడానికి కావలసిన శక్తి మాకు అనుగ్రహించండి అయ్యా. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన విజ్ఞాపన చేయుటకు తండ్రి పూర్ణమైన పట్టుదల కలిగి ప్రార్థన చేయుటకు మాకు
బుద్ధి దాయిచ్చండి తండ్రి. నాయన దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసులు కూర్చుండే చోటక యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించేవాడు ధన్యుడని లేఖనము సెలవిచ్చున్నది కదా తండ్రి. అట్టి ధన్యత మేము సంపాదించుకోవడానికి సహాయం చేయండి అయ్యా. అయ్యా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి కావలసినటువంటి బుద్ధి మాకు అనుగ్రహించండి అయ్యా. ధైర్యముగా తండ్రి మేము మీ సువార్తను ప్రకటన చేయడానికి కావలసిన సహాయం దయచండి అయ్యా. అయ్యా, మీ సన్నిధిలోనైనా నిలబడేటకు శక్తిని దయచండి అయ్యా. అయ్యా, వాక్ శక్తిని మాకు అనుగ్రహించండి తండ్రి. అయ్యా అయ్యా, మీ సన్నిధిలో నిబ్బరమైన బుద్ధి గలవారు మేము మెలక ఉండి ప్రార్థించినట్టు సహాయం చేయండి. స్వస్థ బుద్ధిని దాయిచ్చండి ఆయన. కృతజ్ఞత భావం కలిగి ఉండినట్లు సహాయం చేయండి ఆయన. పూర్ణమైన పట్టుదలతో మెలకుగా విజ్ఞాపన చేయుటకు సహాయం చేయండి ఆయన. శోధనలో ప్రవేశించకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేసే శక్తిని ఇవ్వండి అయ్యా. అయ్యా, మీ సన్నిధిలో దుష్కార్యము చేయకుండా తండ్రి భక్తిని నాయన కాపాడుకోవడానికి మెలకుగా ఉండి ప్రార్థించే నాయన. ఏసేపు ఏ విధంగా అయితే తండ్రి పాపం చూసి పరుగులు తీశాడో తండ్రి, అట్టి కృప మాకు అనుగ్రహించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటూ నాయన ఈ ప్రార్థనతో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ దయరెక్కల చాటును భద్రపరచండి ఆయన. వారి అవసరం విషయంలో తీర్చండి ఆయన. వారి అవసరాలు తీర్చండి ఆయన. వారి విషయంలో సహాయం చేయండి ఆయన. నిజమే తండ్రి, మనుషులను నమ్ముకుంటు కంటే, రాజులు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించండి మేలునని లేఖనం సెలవిచ్చున్నది కదా. మీ లేఖనాల బట్టి మమ్మల్ని కాపాడి నాయన మీ దయరెక్కల చాటును భద్రపరచమని వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు, మా ప్రభు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైన అన్నటువంటి యేసుక్రీస్తు వారి పేట అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్.